చెప్పటానికి సిల్లీగా ఉంటది కానీ, గుంటూరు గోంగూర ఇవి అద్భుతమైన టేస్ట్. మనిషి పేదైనా, గొప్పైనా, ఏ స్థాయి వాళ్ళైనా టేస్ట్‌కి ఎవరైనా బొద్దులే. అటువంటి టేస్టుల్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో ఒక అద్భుతమైన టేస్ట్ గురించి మనం మాట్లాడితే గోంగూర గురించి చెప్పాలి. ఏ కూర అవసరం లేదు. జస్ట్ గోంగూరను ఉడకబెట్టి ఉల్లిపాయేసి మామూలు రోట్లో తొక్కితే బండతో వేడి వేడి అన్నంలో యేసుకొని ఒక్క చుక్క నెయ్యి బొట్టేసుకొని ఉప్పు మిరగ నసురు తింటే స్వర్గానికి తొలిమెట్టులాగుంటది. ఆంధ్రా వాడు ఏది వండుకున్నా గోంగూర కాంబినేషన్‌లో వండిందంటే విపరీతంగా ఇష్టపడతాం మనం. నిజంగా మనం మటన్ గోంగూర 5 స్టార్ హోటల్‌లో బయట మటన్ గోంగూర, బోటి గోంగూర, చికెన్ గోంగూర అని బోర్డులు పెడుతున్నారంటే దానికి ఎంత టేస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే మనం చిన్నప్పుడు గోంగూర పప్పు గానీ, పచ్చెనపప్పు గోంగూర గానీ, ఎండ్రొయ్యలు గోంగూర గానీ, మెత్తాలు గోంగూర గానీ, దాని తస్సదియ్యే గమ్మత్తేంటంటే దాన్ని ఏ కాంబినేషన్‌లో పెట్టినా కూడా ఆ కాంబినేషన్ యొక్క టేస్ట్‌ని 10 రెట్లు పెంచే శక్తి ఆ గోంగూరకుంది. ముఖ్యంగా నిలవ పచ్చళ్ళలో కూడా పులిహార గోంగూర అంటారు మనోళ్ళు. ఈ పొడిమిరగాయలును, గోంగూరని కలిపి పచ్చడి చేసి, ఉప్పేసి దాన్ని నిలవబెడితే దాన్ని ఒక ముద్ద తీసి వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యేసి తింటుంటే ఇక మనకి గిరియాలు కూడా దాని ముందు తల తీసి పారేయాల్సిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మన ప్రాంతాల్లో బిర్యానీ హోటల్స్ ఎంత మంచి మంచి హోటల్స్ ఉన్నా కూడా వాడు ఎన్ని కట్టాలు, ఎన్ని చారువాలు, ఎన్ని మసాలా ఐటమ్స్ పెట్టినా కూడా గోంగూర ఏది అని అడుగుతాడు. అంటే మసాలా అన్నంలో ఆ బిర్యానీలో కొంచెం గోంగూర వేసి ఫస్ట్ మనం కలుపుతాం. కలిపితే ఆ టేస్ట్‌కి ఆ మసాలా ఉన్న టేస్ట్ ఇనుమడింపు చేసిద్దనమాట. బిర్యానీ టేస్ట్‌ని కూడా రెట్టింపు చేసే శక్తి గోంగూరకుంది. అందుకే ఆంధ్ర ప్రాంతంలో ఎంత పెద్ద బిర్యానీ హోటల్స్ ఉన్నా గోంగూర కంపల్సరీ ఇస్తారు. ఇవ్వకపోతే కస్టమర్ అడుగుతాడు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే తినకుండా ఉంటే గనక ఖచ్చితంగా గోంగూరను తినండి. గోంగూరలో మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. బాగా ఐరన్ ఉన్నటువంటి ఫుడ్డు. చక్కగా అన్ని ఆకుకూరల కన్నా మంచి ఔషధ గుణాలు ఉన్నది గోంగూర. గోంగూర ఆంధ్ర మాత. అమ్మని, ఆంధ్ర మాతని ఆంధ్రుడు ఎప్పుడు వదలడు.